మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఈపూరు పాలనలో జరిగినటువంటి దుర్ఘటన చాలా దురదృష్టకరం. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి జీవితం ఇలా చిదిపేయడం అనేది సభ్య సమాజం ఈరోజు మొత్తం కూడా తలదించుకోవడం జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. ఇటువంటి పునరావృతం కాకూడదని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం, వెంటనే హోమ్ మినిస్టర్ రావడం, కలెక్టర్లు రావడం, ఐజీ, ఎస్పీ మొత్తం ఏదైతే డిపార్ట్మెంట్, ఈవెన్ ఆర్డీఓతో సహా, ఎంఆర్ఓలతో సహా కంప్లీట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజున మరి ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఆలోచించాలి. మేము ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేకమైన దుర్ఘటనలు జరిగినాయి. ఎప్పుడన్నా ఆ పార్టీ వాళ్ళు ఇలా చేయగలిగారా? ఈ రోజున ఒక పక్క నుంచి ప్రమాణ స్వీకారాలు జరుగుతుంటే ఇక్కడ జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన కోసం మమ్మల్ని అందరినీ పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే విషయం, ఈ రోజున గంజాయి, డ్రగ్స్ విపరీతంగా రాష్ట్రం మొత్తం ఉంది. దాంట్లో భాగంగా చీరాల్లో కూడా ఏం తక్కువేం లేదు. దీన్నంతా కూడా వేరే చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారంలో ఉంది. ఖచ్చితంగా మహిళల పక్షాన మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందన్నది ఇదే నిదర్శనం. ఈరోజు పొద్దున్న జరిగితే మళ్ళా తిరిగి ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అయితే కేవలం 48 గంటల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించడం జరుగుతుంది. చీరాల నియోజకవర్గంలో ఎక్కడైనా డ్రగ్స్ కానీ ఇంకా ఈ యొక్క గంజాయి కానీ కనపడిందంటే మాత్రం వాళ్ళ తాట తీయటం ఖాయం. ఇక క్రిమినల్స్ని మాత్రం ఏరేసే సమయం ఆసన్నమైంది. ఎట్టి పరిస్థితుల్లో వదలం. డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఈరోజు జరిగినటువంటి ఈ అమ్మాయి యొక్క సంఘటనే ఖచ్చితంగా రేపటి రోజుకి ఈ ఊళ్ళో దొంగలు, రవిడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెన్నుపూసలో వణుకు పుట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి లేదు. ప్రజలకి నా యొక్క మనవి, మీకు తెలిసినటువంటి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఏదై ఉంటే నిర్భయంగా చెప్పండి. మేము మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎవరి నుంచి కూడా ఏ రకమైన ఇబ్బంది రాదని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఒకరోజు మన కుటుంబానికి కూడా జరిగితే అటువంటి ఏ ఇబ్బంది ఉంటుంది అన్నది మీరు అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని ఇస్తే ఇంకో కుటుంబానికి ఇటువంటి పరిస్థితి జరగదనేది నేను మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని 48 గంటల్లో పట్టుకొని తీరాలని హోమ్ మినిస్టర్ గారు గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి వెళ్ళడం జరిగింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మీడియా వారి ద్వారా అందరికీ తెలియజేస్తాను. చెక్కు గురించి కూడా చెప్పండి సార్. ఈ రోజున ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం కలెక్టర్ గారికి ఎమ్మటే చెప్పడం, కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారి ద్వారా మా మంత్రి గారు బాబు గారు, మా సీఎం అర్జెంటుగా ఆయన ఇమ్మీడియట్గా చెప్పిన వెంటనే కలెక్టర్ గారు స్పందించి వాళ్ళ ఒక చెక్, ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం. కానీ ఇది ఒక ఆర్థికంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి చేసే పనే, కానీ మరి మనిషిని మేము తీసుకురాలేం, ఎవరి వల్ల కాదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంకో కుటుంబానికి ఇటువంటి అన్యాయం జరగకుండా మాత్రం చేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ కుటుంబం మానసికంగా ధైర్యంగా, తల్లిదండ్రులు కూడా ధైర్యంగా ఉండి, వీళ్ళకి ఇంకో పాప కూడా ఉంది, జాగ్రత్తగా ఆ పాపనన్నా చదివించుకొని ఆ లేని లోటుని ఆ పాప ద్వారా చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.